భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అని అపరపక్షములని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము. ఫ్రెండ్స్, ఒక చిన్న మనవి, మనలో చాలా మందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. అందరము తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను. మనందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ మీ డి.టి. శివకుమార్. ఇప్పుడు పితృకార్యాలు మరియు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం వివరంగా. వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. వాటిలో మాసికాలు, ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు ప్రతి నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దికం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దికం. అంటే నెలకోసారి మరియు సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించి మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దికం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని వేదం చెప్పుతుంది. మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే బాధ్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు, ఆబ్దికాలు పెట్టాలి అని వేదం చెప్పుతుంది. కానీ ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే, కానీ అవి పూర్తిగా సమాప్తం కావు. అంటే పితృకార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు, ఆపకూడదు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు చేయాలి. అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించినా కూడా ఫలితం లభిస్తుంది. మాసికాలు, ఆబ్దికాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును. ఆడపిల్లలు పెళ్లి అయినా కాకపోయినా ఆబ్దికాలు, మాసికాలు పెట్టకూడదు. ఒకవేళ పుత్రులు లేని తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు వేరే ఎవరైనా బ్రాహ్మణుల చేతగాని, ఇతర బంధువులతోచేగాని, స్నేహితులచేగాని పెట్టించవచ్చు. అటువంటి కార్యక్రమం చేసిన ఇతరులకు కూడా పుణ్యం చేకూరుతుంది. కనుక ఏ సందేహము అక్కరలేదు. తీర్థయాత్రలకి వెళ్లలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసినా, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబడింది. అలాగే మాసికాలు, ఆబ్దికాలు స్వయంగా పెట్టలేనివారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితాన్నిస్తుంది. ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం. తద్వారా వారి వంశాభివృద్ధిని, ఆయుక్షేమాన్ని, సుఖశాంతులను పొందగలుగుతారు. ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్టతో పితృకర్మను సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు. పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని నీ చేతుల్లో పెట్టలేను అని భీష్ముడు అన్నాడు. అప్పుడు సర్వదేవతలు శంతనుడితో సహా అందరూ భీష్ముని ధర్మనిష్టకు, శాస్త్ర నిబద్ధతకు ఎంతగానో కీర్తించారు. ఎందుకు అంటే పిండాలను భూమి మీదనే పెట్టాలని వేదాలు నియమాన్ని విధించాయి.
పితృ కర్మలు అనగా ఆబ్దీకములు, శ్రాద్ధ కర్మలు, తద్దినములు వదిలిపెట్టడము, అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. నిత్య నైమిత్తిక కామ్య కర్మలను ఆచరించే మానవులు తమ పితృ దేవతలను ఉద్దేశించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించవలసినది. మూతులైన పిత్రాదులను ఉద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందును దేశమందును పక్వాన్నము గాని అనగా భోజనము, యావాన్నము గాని అనగా బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి, మరియు హిరణ్యము అనగా బంగారము గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును. మనము శ్రాద్ధ కర్మ చేయునప్పుడు పితృ దేవతలు వాయురూపమున వచ్చి భోజనము భుజింతురు అని వేదం చెబుతుంది. మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధికులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి మరియు ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సందర్భముగా మనము తృప్తిపరుస్తాము. అంతేకాక మన ఇంట్లో పనిచేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మల ద్వారా తృప్తిపరచవచ్చు అని వేదం చెబుతుంది. అపుత్రస్య గతిర్నాస్త్యః అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని నిస్సంతువులు నిరంతరం దుఃఖహస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఃఖహంచడం వ్యర్థం. సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనంతరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు, మనం చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్య గతిర్నాస్త్యః యొక్క వాస్తవిక అర్థం. ఇతరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. పితృ రుణం నుండి ముక్తి పొందటం కోసం పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం యొక్క తప్పని సరివిధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు అక్కడికి చేరుకుని బ్రాహ్మణులతో పాటు వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. శ్రాద్ధమహమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర్శపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాన్నిస్తుంది. కొంతమంది వివిధ కారణాలతో తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడితో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని, ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు, మనందరి జీవుల రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కాని వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది.
ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు, ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే. ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతా వారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృదేవతలకు తద్దినాలు పెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్లే. పితృదేవతలకు ఆకలా? తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా? మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? పితృదోష నివారణ. పూర్తి వివరాలకు మా కంటిన్యూ వీడియో చూడండి. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ మీ దీటి శివకుమార్ ఫ్రమ్ శ్రీవాస్ శ్రీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్.